భారత్పై అమెరికా సుంకాల మోత మోగించింది. భారత్పై 25% సుంకాలు విధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలవుతాయి. వీటికి తోడుగా పెనాల్టీలు కూడా చెల్లించాలని అమెరికా అంటోంది. భారత్పై అమెరికా సుంకాల మోత మోగించింది. భారత్పై 25% సుంకాలు విధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలవుతాయి. వీటికి తోడుగా పెనాల్టీలు కూడా చెల్లించాలని అమెరికా అంటోంది. భారత్పై అమెరికా సుంకాల మోత మోగించింది. భారత్పై 25% సుంకాలు విధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలవుతాయి. వీటికి తోడుగా పెనాల్టీలు కూడా చెల్లించాలని అమెరికా అంటోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, అమెరికా సుంకాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఆగస్టు 1 నుంచి ఉంటుంది, పెనాల్టీలు కూడా కట్టాలి అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? అమెరికా సుంకాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? భారత్ రియాక్షన్ కూడా ఏ విధంగా ఉండబోతోంది? స్వామి, అమెరికా విధించినటువంటి పన్నుల విషయంలో మరోసారి వెనక్కి తగ్గేది లేదని ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ప్రకటన బట్టి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ట్రూత్లో ఆయన పోస్ట్ చేశారు. దీన్ని బట్టి భారత్ పైన 25% పన్నులు కూడా విధించబోతున్నామనేది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పన్నులు విధించే దానిపైన గతంలోనే 26% వరకు దాదాపుగా విధించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ 2 నుంచి కూడా అప్పట్లో అమలు చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, అలానే పన్నుల విషయంలో మన దేశం సంప్రదింపులు జరపడం, ఇలాంటివితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో అనేక దేశాల నుంచి వ్యతిరేకత రావడం, సో చైనా లాంటి ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా ఒక మెట్టు వెనక్కి తగ్గింది. సో తర్వాత భారత విషయంలో కూడా తమకు మిత్రదేశం అనేటువంటి ఉద్దేశంతో కూడా కొంత సమయం తీసుకొని దీనిపైన నిర్ణయం తీసుకోవాలని అప్పట్లో చెప్పడం మనం చూస్తూ వచ్చాం. సో అయితే ప్రస్తుతం సడన్గా ఈ యొక్క నిర్ణయం ప్రకటించారు. కానీ వాస్తవానికి చూస్తే గతంలోనే ఈ రకమైనటువంటి నిర్ణయం జరిగినప్పటికీ మనతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, మనం మిత్రదేశంగా ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా కాస్త ఈ విషయంలో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం భావించారు. కానీ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఎవరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అమెరికన్లు కూడా ఊహించని నిర్ణయాలతో ట్రంప్ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్న పరిణామాలు, అనేక దేశాలతో కాలు దూరం కావచ్చు, అనేక దేశాలతో కవ్వింపుకు దిగడం, అనేక దేశాలపైన ఆ అధ్యక్షుల పైన కూడా ఆయన చేస్తున్న కామెంట్స్, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమే అవుతున్నాయి. ప్రస్తుతం భారత్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం ప్రభావం ఎలా ఉండవచ్చు, భారత్ పైన సుంకాలు వేసేందుకు రష్యాను ఎందుకు బూచిగా చూపుతోంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఒకవైపు కొద్దిసేపటి క్రితమే, కొన్ని నిమిషాల క్రితమే అమెరికా అలానే ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి రాకెట్ను కూడా మనం నింగిలోకి సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న సమయంలోనే ఈ రకమైనటువంటి పన్నుల పిడుగు మన భారత్ పైన పడిందని చెప్పొచ్చు. అయితే దీనిపైన ఇది ఫైనల్ అనుకోవచ్చా, లేకపోతే దీని తర్వాత సంప్రదింపుల తర్వాత మళ్ళీ ఎలాంటి నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇదే జరిగితే
భారత్ పైన దీని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి రాబోతున్నాయా? శ్రీహరి, భారత్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే అమెరికా ఈ యొక్క సుంకాలను విధిస్తుంది అంటూ భారత్ వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. నిజానికి ఇందాక మీరు చెప్పినట్లుగా ఏప్రిల్ 2వ తేదీనే ట్రంప్ భారత్ పైన 26% టారిఫ్ రేట్ ను విధించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మళ్ళీ ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ ఒక 3 నెలల పాటు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ 3 నెలల పాటు కూడా భారత్ అమెరికాకు సంబంధించి వివిధ స్థాయిల్లో, అధికారుల స్థాయిల్లో, అదేవిధంగా మంత్రుల స్థాయిల్లో కూడా కొన్ని చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. మళ్ళీ ఆగస్టు 25వ తేదీని కూడా అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య బృందం ఢిల్లీకి రాబోతుంది. ఆ సమయంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క టారిఫ్లకు సంబంధించి కొంత చర్చలు జరుగుతున్నాయి. ఏ రంగాల్లో అంటే ఐటమ్ వైజ్ గా ఈ యొక్క టారిఫ్ల గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఈ రోజు ట్రంప్ తన ట్రూత్ అకౌంట్ లో భారత్ పైన 26% టారిఫ్ ప్లస్ పెనాల్టీ అంటూ ఆయన చేసినటువంటి ప్రకటన అయితే కొంత చర్చకు దారి తీసింది. 25వ తేదీన అమెరికా బృందం వస్తుంది, అదేవిధంగా మనం కూడా చర్చలు జరుపుతున్నాం. కానీ దీనికి సంబంధించి 26%కి సంబంధించి ఏమాత్రం కూడా మనకి లెటర్ కూడా పంపించకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ఈ యొక్క ప్రకటన చేయడం అన్నది కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు చేసినటువంటి ప్రకటన ఆయన మళ్ళీ రేపే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ వాణిజ్య శాఖ వర్గాలు. కృష్ణ, మనం డిస్కస్ చేద్దాం, మీరు లైన్ లోనే ఉండండి. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని అన్ని దేశాలు రష్యాకి చెప్పాయి. కానీ భారత్, చైనా మాత్రం వారితో సంబంధాలు కొనసాగిస్తోంది అనేటువంటిది కారణంగా చెప్తున్నారు. నిజంగా ఇదే కారణమా, లేకపోతే వ్యాపార ఎత్తుగడల్లో, లేకపోతే ఇదొక భాగమా?